రైట్ ఇక తిరువూరులో ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి సిద్ధమని ఇప్పుడు బయలుదేరుతున్నారు. దేనికి సిద్ధం అన్నా ఒకసారి ఆలోచించండి. దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల దేనికి సిద్ధం అంటే ఓడిపోవడానికంట. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా? ఇప్పుడు ఏమైతుంది? మద్యపాన నిషేధం చేయకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది. ఏమమ్ముతుంది? భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, క్యాపిటల్ అట. వీళ్ళు అమ్మిందే కొనాలట. వీళ్ళు ఎంత కమ్మితే అంతకే కొనాలట. పక్కన 60 రూపాయలు ఉంది పక్క రాష్ట్రాల్లో, ఇక్కడ 250 ఉంటే అంతకే కొనాలట. పక్క రాష్ట్రాలలో కంటే ఇక్కడ నాసి రకం మందు 25% మంది ప్రజలు ఈ నాసి రకం మందు తాగి కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు. అయినా కూడా ఒక్క హెల్త్ చెకప్ లేదు. ఇదే పద్ధతి? ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? మీరు అధికారం ఇస్తే ఎవరు అనుభవిస్తున్నారు? మీరు అనుభవిస్తున్నారా? మీకేమైనా మేలు జరిగిందా? అమ్మా, మహిళలకు కూడా చెప్తున్నాం. అమ్మ ఒడి అని చెప్పి 2 బిడ్డలకి ఇస్తానన్నారు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 15,000 ఎంత ఇస్తున్నారమ్మా? ఒక బిడ్డకి ఇస్తే మరి ఇంకో బిడ్డను ఏం చేయాలి? దత్తకిచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి దత్తకిచ్చేయండి. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? రాజశేఖర రెడ్డి గారు 11 సరుకులు ఇచ్చాడు కదా రేషన్ కార్డులో. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారు? 1, 2, 3? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? బటన్ నొక్కుతున్నాం అంటున్నారే. బటన్ నొక్కి మీకు ఇచ్చేది ఎంతమా? పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు, ఆర్టీసీలు అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా. మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది 1000 రూపాయలు. అర్థమవుతుందా తల్లి? బటన్ నొక్కి మీకు ఇచ్చేది మట్టి చెంబు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు. అర్థమవుతుందా? ఆఖరికి మొగోళ్ళు కూడా క్వార్టర్ బాటిల్ ధర ఎక్కువైంది అంటున్నారంటే మీ డబ్బు కాదా తల్లి? ఆలోచన చేయండి అన్నా. మళ్ళీ చెప్తున్నా.